నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, అవినాష్ రెడ్డికి సిబిఐ మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చుట్టూరు తిరిగి వస్తుంది, మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతుంది. సో ఈ రోజు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు అంటున్నారు, కానీ అబ్బాయి అలాంటిది ఏం ఉండదులే అని కూడా ఒక వర్గం చెప్తుంది. బట్ ఇదంతా పక్కన పెడితే వైఎస్ వివేక హత్యకి సంబంధించి ఇప్పటికీ కోటాను కోట్ల క్వశ్చన్స్ ఉన్నాయి అందరి మైండ్లో. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు హత్య ఎందుకు చేశారు, ఎవరు చేశారు అంటూ ఏం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు కోర్టులో ఉన్న కథ, దస్తగిరి చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది అబద్ధం అని నేను డైరెక్ట్గా 2 కోట్లు బెట్టింగ్ వేస్తాను. సీరియస్లీ. ఇంతకుముందు 1 కోటే అందాం అనుకున్నా, అప్పుడు నాకు 70% క్లారిటీ ఉండే, ఇప్పుడు 100% వచ్చేసి. అంటే నా వర్షన్లో నేను చెప్పే స్టోరీ కరెక్ట్ అని రాంగ్ అనేది కాదు, నేను ఇంకో కథ చెప్తా, అది కూడా విను. దస్తగిరి చెప్పింది మాత్రం అబద్ధం అని నేను 2 కోట్లు బెట్టింగ్ వేస్తా అంతే. నెక్స్ట్ ఇప్పుడు చూడు, దస్తగిరి చెప్పిన స్టోరీ ఏంటి. ల్యాండ్ గొడవలు అయ్యాయి, ఎర్రగంగిరెడ్డి ఏవో 40 కోట్ల సుపారీ అన్నాడు, అందులో నాకు 5 కోట్లు ఇస్తామన్నారు. రాత్రి ఇలా జరిగింది. ఫస్ట్ ఉమాశంకర్ రెడ్డి వచ్చి నా పెళ్ళాం కావాల్సి వచ్చిందిరా నీకు అని అన్నాడు. తర్వాత సునీల్ యాదవ్ నా తల్లి కావాల్సి వచ్చిందిరా నీకు అన్నాడు. ఈ నెల్లి మొహం మీద గుద్దితే ఆయన కింద పడేసి గుండెల మీద గుద్దాడు. వీళ్ళిద్దరు గుద్దితేనే చచ్చిపోతే మరి నాకు 5 కోట్ల సుపారీ రాదుగా, నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. అందుకని చెప్పి వెంటనే వెళ్ళి ఆ కదిరి నుంచి తెచ్చిన గండ్రగొడ్డలి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద ఒకటి, చేయి మీద ఒకటి వేశారు. అలా బ్లడ్ వచ్చింది. ఎప్పటికీ బాగా కొట్టారు కదా, కొట్టిన తర్వాత బాగా బ్లడ్ వచ్చింది. బ్లడ్ బాగా పోతునేసరికి ఆయన నడవలేని స్థితిలో ఉంటే లోపలికి బెడ్రూమ్కి పట్టుకెళ్ళాము. అక్కడ ఆయన చేత ఉత్తరం రాయించాం మేమే, డ్రైవర్ ప్రసాదే చేశాడు అని బలవంతంగా రాయించిన తర్వాత ఆయన్ని ఇంకా పూర్తిగా చంపేసి బాత్రూంలో వేసాం. ఇంత కొట్టిన తర్వాత ఒక ముసలి ప్రాణం లోపలికి వెళ్ళి నీట్గా కవిత్వం రాస్తుందా? సపోర్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇది వీళ్ళు చెప్పిన స్టోరీ, ఇదంతా అవినాష్ రెడ్డికి చుట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకొక వివేకాన్ని కూడా ఒక విమనైజర్ గా చూపించే ప్రయత్నం, అది ఉమనైజర్ ని చూపించే ప్రయత్నం అది. ఇది అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వెర్షన్, ఈ కథ చూడు. దీనికి మూలం కూడా ఉంది. సాక్ష్యం ఏంటంటే షమీం రెండో భార్య ఏం చెప్పిందంటే, నైట్ వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేశాడు, 8 కోట్లు మనకి ఏదో వస్తాయి అని చెప్పాడు, అది వస్తే నేను నీకు ఇస్తా అని చెప్పాడు. అలాగే ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి వీలునామా ప్రస్తావన కూడా వచ్చింది. షమీం కూడా నా పేరు మీద నా కొడుక్కి ఇస్తాను వీలునామా కూడా రాశాడు, వీళ్ళు ఏదో తీసుకెళ్లారు అని. సో ఇదంతా కూడా డ్రైవర్ ప్రసాద్ అనేవాడు వింటున్నాడు. డ్రైవర్ ప్రసాద్ని పెట్టింది నర్రెడ్డి శివశంకర్ రెడ్డి. నర్రెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరంటే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అన్న. శివప్రసాద్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి వాటెవర్, సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్కి అన్న అనమాట. సో ఈ మనిషికి ఆల్రెడీ వివేకం మీద పగ ఉంది. ఈ కంప్లీట్ స్టోరీలో ఆయన మీద పోటీ చేశాడు, చెయ్యి తెగినా కూడా ఇరిగినా సరే యాంటీగా పోరాడాడు, ఈ రకరకాలుగా చేశాడు. చిల్లర కావాలి అక్కడ, ఆ చిల్లర పోతాయి. ఎందుకు పోతాయి? ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పైగా ముస్లిం కన్వర్ట్ అయ్యాడు, ఇంకో కొడుకుని కన్నాడు. అట్లాంటప్పుడు ఆస్తి ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆస్తి కావాలి అనేది మోటివ్. ఏ హత్యకైనా ఒక మెయిన్ మోటివ్ ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆస్తి, రైట్. అండ్ నెక్స్ట్ మొన్న షర్మిల ఏం చెప్పింది, ఆల్రెడీ వీలునామా రాశాడు, మొత్తము సునీతకి ఇచ్చేశాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చంపాల్సిందే ఉంది ఆస్తి కోసం, ఆస్తి ఎప్పుడో సునీతారెడ్డికి ఇచ్చేశారు కదా అని చెప్పేసి మొన్న షర్మిల చెప్పుకొచ్చింది. కానీ మనిషి ఇంకా బతికే ఉన్నప్పుడు ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు వీలునామా, అదేం పెద్ద చెల్లదు. సో వీళ్ళు లాయర్ని అప్రోచ్ అయ్యి ఒక వీలునామా రాసుకున్నాడు. ఆ వీలునామా గురించి షమీంకి చెప్పాడు, అండ్ అది పట్టుకున్నాడు. తెల్లారితే మళ్ళీ 8 కోట్లు కూడా వస్తాయి, అవి కూడా నీకు ఇచ్చేస్తారు, నేను ఏదో రకంగా నిన్ను సెటిల్ చేస్తానని ఆయన షమీంకి మాట ఇవ్వడం మొత్తం ఆ కారులో ఉన్న డ్రైవర్ ఒక్కడే విన్నాడు, ప్రసాద్. ఆ ప్రసాద్ ఈయన మనిషి మొత్తం చెప్పేశాడు, సార్ ఈ రాత్రికి మొత్తం అయిపోతుంది, రేపు పొద్దున్న 8 కోట్లు కూడా వీళ్ళకి అయిపోతుంది, ఆల్రెడీ వీలునామా రాసి బీరువాలో ఉంచాడు, ఇదేదో పెద్ద వ్యవహారమే ఉంది అని చెప్పాడు. నువ్వు వేసేసేయి, నేను చూసుకుంటా అని ఒకవేళ చెబితే, ఇన్ కేస్ ఇట్ మే హ్యాపెన్, ఇట్లా చూడు, నువ్వు వేసేసేయి నేను చూసుకుంటా అని చెబితే ఈయన రాత్రి తీసుకొచ్చాడు. ఈయనకు ఒక గొడవ కావాలి ఆయనతో పెట్టుకోవడానికి, పొద్దున్నే తొందరగా వచ్చేయి మనం వెళ్ళాలి.
లేదు సార్ పొద్దున్న నా వల్ల అయితే లేదు, ఇప్పుడు ఈ టైంకి వెళ్తున్నా, నేను మిమ్మల్ని పడక ఇప్పుడు వెళ్ళి నేను తయారై తిరిగి పడుకోవడానికి టైం పడుతుంది, మళ్ళీ పొద్దున్న నేను ఇల్లుని చూస్తలేను, మా ఇంట్లో వాళ్ళు గొడవ పడుతున్నా, ఏంద్రా ఎప్పుడు లేదు ఇట్లా మాట్లాడుతున్నావు అని. సార్ రా ఏంటి సార్ రా, ఏదో రకంగా నీతో గొడవ పెట్టుకోవాలంటే నేను ఏమన్నా పెట్టుకోవచ్చు, పొద్దున్న రా అసలు నేను రాను సార్ మీ దగ్గర, నా వల్ల అయితే లేదు, నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎట్లా ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఏదో గొడవ. దీంట్లో కావాలని వాడి తల మీద కొట్టడం, తోసేయడం, ఫస్ట్ తోసేయడం, తర్వాత తల మీద కొట్టడం, ఇంకా ఏది దొరుకుతుంది దాంతో, లేదా ఏదైనా ఆయుధం తెచ్చుకుంటే ఆయుధంతో, లేకపోతే ఈయనొకడే చేశాడా లేక ఇంకెవరితోనైనా చేశాడా తర్వాత సంగతి. ఈ వ్యవహారం అంతా జరిగి ఆయన ఎట్లాగొట్లాగో చంపేశాడు. వివేక్ చంపేశాడా? తల మీద గట్టిగా 4 దెబ్బలు ఏదో వేసుంటే ఆ ఇంట్లో ఉండేది ఒకటే వాచ్మెన్ రంగన. వాడు రోజు తాగి పడుకుంటాడు. ఆ టైంకి పొద్దున 5 గంటలకు లేసి 7 గంటలకు లేసి నిదానంగా పొలము అచిచి ఆ గార్డెన్ అంతా క్లీన్ చేస్తాడు. అదే జరిగేది. తర్వాత మార్నింగ్ పిఏ వీళ్ళంతా పొద్దున వస్తారు. ఆ రాత్రి మాత్రం ఇతను ఉన్నాడా, ఇతనితో పాటు ఇంకెవరన్నా తెచ్చాడా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. అది మనకు క్లారిటీగా తెలియదు. ఎందుకంటే ఒకటే చేశాడా అని కూడా కొంచెం అనుకోవచ్చు. లేదా ఈడ్చి ఒకటి తల మీద కొట్టి కూడా, ఏంద్రా నువ్వు రోజు నన్ను పిలుస్తావని అటుతోకి ఇటుతోకి 4-5 సార్లు కొడితే, ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువయ్యి వివేక ఆయన ఆల్రెడీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోనే పెరిగాడు, ఇట్లాంటివి ఎన్నో చూశాడు కాబట్టి చనిపోయినట్టు యాక్ట్ కూడా చేయొచ్చు. చచ్చాడు అని నా డిక్లేర్ చేసుకున్న తర్వాత ప్రసాద్ వెళ్ళాడు ఫోన్, సార్ పని అయ్యింది, సరే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, నీ సంగతి నేను చూసుకుంటా. వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయని కొత్త విషయం ఏమైందంటే, వివేక అప్పటికే కొంచెం అట్లా ఉండి ప్రసాద్ పొద్దున రమ్మన్నందుకు నన్ను కొట్టి ఇట్లా చేశాడు అని చెప్పేసి ఉత్తరం రాశాడు. ఆ దస్తూరి ఆయనదే. ఆ తర్వాత ఎవరికైనా బ్లీడింగ్ అయితే ఫస్ట్ వెళ్ళేది మనం బాత్రూమ్కే, ఎవరో తిప్పి మొత్తం అంతా కడిగేసుకోవాలనుకుంటాం. అట్లా వెళ్ళి కుప్పకూలు పడిపోయాడు, చనిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పిఏకి వచ్చాడు. మరి ఈ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి వాళ్ళు భారతి గారికి చాలా కాల్స్ చేశారు, వీళ్ళిద్దరి మధ్య చాలా కాల్స్ వెళ్ళాయి అన్నారు. అదంతా ఇక పుకారే, అదంతా రీజన్ అంతా పుకారే. మరి కాల్స్ ఏమి వెళ్ళలేదు, ఏమీ జరగల, ఎవరు కాల్ డీటెయిల్స్ బయట పెట్టలా, మొత్తం పుకారే, A to Z పుకారు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ వెర్షన్ నువ్వు చూడు. అండ్ నెక్స్ట్ ఇట్లా పొద్దున మళ్ళీ సేమ్ పిఏ వచ్చాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. సారుకి చనిపోయాడు, ఏదో లెటర్ దొరికిందని నర్రెడ్డికి చెప్పితే, నర్రెడ్డి ఏమనంటే ఆ ఉత్తరం దాచేయి, ఆ ఫోన్ను నువ్వు దాచేయి, అలా కొన్ని డిలీట్ చేసేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రసాద్ని కాపాడు, మళ్ళీ వాడిని ఎవరన్నా ఏమైనా చేస్తారు అని చెప్పుకొచ్చాడు. ఎవడన్నా అలా అంటాడా? మీ నాన్నని చంపాడు, ఉత్తరంలో పేరు రావుంది అంటే ముందాన్ని పట్టుకొని 4 కొట్టంటారు. కానీ అట్లా కాదు, ముందు ఆయన తప్పించి అట్లా చేయి అని చెప్పింది. ప్రసాద్ని పట్టుకుంటే వాడు అసలు విషయం చెప్తాడు, నువ్వు తెలిసిపోతావు, ఊరందరూ కలిసి కొడతా నిజం చెప్పడా చెప్పేస్తాడు. ఎంత చూసుకున్నా సరే మొత్తం దొరికిపోతావు. అండ్ దీనికి ఇంకా సీక్వెల్స్ ఏంటంటే, తర్వాత ఒకరోజు పిఏ దగ్గరికి సునీత వచ్చినప్పుడు ఒక మాట నింది, ఆయన ఒప్పుకోకపోతే నువ్వు పోతావు జైలుకి అని చెప్పి నర్రెడ్డిని అన్నది. ఆ మాట పిఏ విన్నాడు, అదే ఆయన బయట చెప్పాడు. అండ్ నెక్స్ట్ షమీం కూడా ఆల్రెడీ చెప్పింది, నాకు ఆల్రెడీ ముందే కాల్ చేశాడు, 8 కోట్ల డీల్ ఇదేదో ఉంది, ఇది సంగతి అని. అండ్ ఎర్రగంగిరెడ్డిని ఫస్ట్ స్టార్టింగ్లో జైల్లో పెట్టినప్పుడు ఒకసారి సునీత కలవడానికి వెళ్ళింది. ఈ కథను నువ్వు ఒప్పుకో, నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వు ఈ కథను ఒప్పుకో. ఎర్రగంగిరెడ్డికి కూడా మార్నింగ్ ఈ విషయం తెలుసు, అవును మనమే చేయించింది, నువ్వు కనుక సైలెంట్గా ఉండి గుండెపోటు అని చెప్పు, లేకపోతే నీకెవడూ లేడు, నీ సంగతి చూసుకుంటాను. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాడు ఎర్రగంగిరెడ్డి. అందుకే ఎర్రగంగిరెడ్డి వచ్చి ఏంటి సార్ బ్లడ్ వాంతులు చేసుకున్నాడే అని అన్నాడు. వీడికి అర్థం కావట్లా ఈ పిఏకి, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని. ఇదంతా జరిగిన డ్రామా. సరే, ఈ స్టోరీని మనం అనుకున్నాము ఇలా కూడా జరగవచ్చు అని, ఓకేనా. కానీ దస్తగిరి చెప్పిన కథ మాత్రం తప్పు. నేను ఓపెన్ ఛాలెంజ్, దస్తగిరి చెప్పిన స్టోరీ తప్పు. ఎందుకంత ధైర్యంగా చెప్పగలరు? ఎందుకంత ధైర్యంగా చెప్తున్నావు అంటే, దస్తగిరి చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా లింక్స్ లేవు. ఆయన ఉమనైజర్ అని చిత్రీకరించడం తప్పు. ఆ రోజు అక్కడ సునీల్ యాదవ్ లేడు, వీళ్ళు లేడు, ఎవరూ లేరు, ఏమీ జరగల. బ్యాండెడ్ వేసాం, ఇదేనా వేసాం, అన్ని తప్పు. ఎందుకు అవినాష్ రెడ్డి వాళ్ళను సిబిఐ వాళ్ళు ఎంత ఉచ్చు బిగిస్తున్నారు? అవినాష్ని అరెస్ట్ అని ఒక్క మాట ఉంటే చాలు. నెక్స్ట్ జగన్, నెక్స్ట్ భారతిరెడ్డి, తర్వాత జగన్, వీళ్ళ ఇది ఉపయోగించుకొని నా తండ్రిని వీళ్ళే చంపారని చెప్పి జగన్ మీద సునీతారెడ్డిని పోటీకి దించి ఆ ఎలక్షన్ ను వాడుకుందామని, రాజకీయంగా వాడుకుందామని చేస్తున్న స్కెచ్ అంటారా ఇదంతా? అంతే అంత మించి ఇంకేం. థ్యాంక్ యూ సో మచ్.